విజయవాడలో నగరంలో జరిగిన విశ్వబ్రాహ్మణ ఐక్యత కోసం చైతన్యం కోసం ఏకీకృత సంఘం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గౌరవాధ్యక్షులు కమిటీ అయినటువంటి ఈరోజు సమావేశం నిర్వహించారు. వాళ్ళందరూ కూడా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఏకీకృత సంఘం ఒకే సంఘంగా చేద్దామనే ఆలోచన మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణులకి సమాజానికి నష్టం జరుగుతుందని మేము అఖిల భారతదేశం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఒకే సంఘం ఉంటే రేపొద్దున రాజకీయ పరంగా అయితేమి ఏదైనా మన హక్కుల సాధనకైతేమి ఈరోజు ఎన్నో సమస్యలు ఉంటాయి. వల్ల కూడా సాధన కోసం కొద్ది రోజులు ఒక పార్టీ అధికారం ఉంటుంది, రెండవసారి ఇంకో అధికారం ఉంటుంది. ఏకీకృత సంఘం ఉంటే మనకే సమాజానికి నష్టం. మరి ఎందుకంటే ఈ విధంగా రాజకీయ పార్టీల కాడికి పోవాలన్నా, ఒకే నాయకుడు ఎమ్మెల్యే కాడికి పోవాలన్నా, ముఖ్యమంత్రి గారికి పోవాలన్నా ఒకే సంఘం అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ నాయకత్వమే వహిస్తారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఉండే విధంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ నాయకులను ఏకీకృతము ఉంటే బాగుంటుందని అనుకుంటారు. కాబట్టి ఎన్నో సంఘాలు ఉన్నాయి. కాబట్టి దీనికి అందరూ ఇతర సంఘాలు కూడా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా పాల్గొంటారు అన్న ఉద్దేశంతో ఏకీకృత సంఘానికి అఖిల భారతీయ విశ్వ పరిషత్ వ్యతిరేకము అనేది కాదు, అందరం కలిసి జాయింట్ యాక్షన్ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ రాష్ట్ర విశ్వబ్రాహ్మణులకు మేము సమాచారం ఇస్తున్నాము. ఎందుకంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర సంఘాలు ఉన్నాయి, జిల్లా సంఘాలు ఉన్నాయి. సమన్వయంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ సంఘాల నాయకులని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఏర్పాటు చేసుకుంటూ ఆ కమిటీకి అధ్యక్ష కార్యదర్శులను కూడా జాయింట్ యాక్షన్ కన్వీనర్లుగా నియమించుకొని అందరము ప్రభుత్వం దృష్టిపై మన హక్కుల సాధన కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని కూడా రాష్ట్ర విశ్వబ్రాహ్మణులకు మేము తెలియజేసుకుంటున్నాం. ఏకీకృత సంఘం వద్దు అని మా ఆలోచన. సమన్వయంతో అన్ని సంఘాలని ఐకమత్యంతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకొని పోతే ప్రభుత్వము మనకు కూడా పనులు చేస్తుంది. మన హక్కుల సాధన కూడా సులభతరమైన ఉంటుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మా పేరు దేవపూజ ధనుంజయాచారి, రాష్ట్ర అధ్యక్షులు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.